ఓం స్కందాయ నమః. అందరికీ నమస్కారం. మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కు స్వాగతం. ప్రియమైన ధనస్సు రాశి వారికి 2026 ఫిబ్రవరి 14 శనివారం, 15 ఆదివారం, 16 సోమవారం, 17 మంగళవారం ఈ 4 రోజుల రాశి ఫలాలను చాలా లోతుగా, నిజాయితీగా మరియు స్పష్టంగా మీకు వివరించాం. ఈ రోజుల్లో మీ భావోద్వేగాలు ఎలా మారుతాయి, కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆర్థికంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఉద్యోగం, వ్యాపారం, విద్య, ఆరోగ్యం ప్రతి అంశాన్ని విశ్లేషించి చెప్పాం. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి చిన్న మార్పు వెనుక ఉన్న గ్రహస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఈ వీడియో మీకు మార్గదర్శకమవుతుంది. మీరు ఎదుర్కొంటున్న సందేహాలకు సమాధానం దొరికేలా ప్రతి విషయాన్ని హృదయపూర్వకంగా వివరించాం. మీరు వీడియోలు చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీకోసం, మీ భవిష్యత్తు కోసం ప్రతిరోజూ ఇలాంటి నిజమైన జ్యోతిష్య విశ్లేషణలు అందించాలంటే మీ సహాయం చాలా అవసరం. దయచేసి మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ బంధువులు, స్నేహితులతో షేర్ చేయండి. ఓం నమఃశివాయ అని కమెంట్ చేయండి. మీ జీవితంలో శివుని ఆశీస్సులు నిండాలి. చివరి వరకు వీడియో చూడండి. మీకోసం ప్రత్యేక సూచనలు చివర్లో ఉన్నాయి. 2026 ఫిబ్రవరి 14, 17, 16, 17 ఈ 4 రోజులు ధనుస్సు రాశివారికి అంతర్గత మార్పుల సమయం. ఈ సమయంలో శని ప్రభావం మీ సహనాన్ని పరీక్షిస్తుంది. గురుగ్రహం మీ రాశికి రక్షణ కవచంలా ఉన్నప్పటికీ ఫలితాలు ఆలస్యంగా ఇస్తుంది. రాహు మానసిక ఆందోళన, అనుమానాలు పెంచే అవకాశం ఉంది. కేతు ఆధ్యాత్మిక దారిలో నడిపించే శక్తినిస్తుంది. 14 మరియు 15 తేదీల్లో ముఖ్యంగా శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో ఒక అడ్డంకి వచ్చినట్లు అనిపిస్తుంది. చిన్న పని కూడా ఎక్కువ శ్రమతో పూర్తవుతుంది. కొంతమంది మీపై అనవసర విమర్శలు చేయవచ్చు. మీరు తప్పు చెయ్యకపోయినా బాధ్యత మీపై పడే పరిస్థితి రావచ్చు. 16 మరియు 17 తేదీల్లో గురుగ్రహ అనుగ్రహం కొంత స్పష్టత ఇస్తుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యకు ఒక చిన్న పరిష్కారం కనిపిస్తుంది. కాని ఆ పరిష్కారం పూర్తిగా మీకు సంతృప్తి ఇవ్వకపోవచ్చు. ఇది పరీక్షల సమయం. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. గ్రహస్థితులు చెబుతున్న ప్రధాన విషయమేమిటంటే ఆవేశంతో నిర్ణయం తీసుకోవద్దు. ఆలస్యం అవుతుంది కాని నష్టమవదు. మీరు కాస్త నిశ్చలంగా ఉండాలి. ధ్యానం, ప్రార్థన మీకు మానసిక స్థిరత్వాన్నిస్తాయి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మలుపు ప్రారంభం కావచ్చు. ఈ సమయంలో మీరు ఎదుర్కొనే కష్టాలు ఒక్కరోజులో వచ్చేవి కావు. గతంలో చేసిన నిర్ణయాల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తాయి. కొంతమంది మీ మంచితనాన్ని దుర్వినియోగం చేసి ఉండవచ్చు. మీరు అందరికీ సహాయం చేసినా తిరిగి అదే ప్రేమ రాకపోవచ్చు. 14 మరియు 15 తేదీల్లో మానసికంగా అలసట ఎక్కువగా ఉంటుంది. మీరు మాట్లాడాలనిపించదు. కొంత ఒంటరితనం అనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఉన్నా కూడా లోపల ఖాళీగా అనిపించవచ్చు. ఇది శని ప్రభావం వల్ల వచ్చే భావన. 16 తేదీ నుంచి కాస్త మార్పు ప్రారంభమవుతుంది. మీరు మీలోనే ఒక ప్రశ్న వేసుకుంటారు. నేను ఎందుకింత బాధపడుతున్నాను? అదే మీ ఆత్మజ్ఞానం ప్రారంభం. కష్టాలు మీకు ఓపిక నేర్పడానికి వస్తాయి. అవమానం మీకు వినయాన్ని నేర్పుతుంది. ఆలస్యం మీకు సమయ విలువ నేర్పుతుంది. ఈ 4 రోజుల్లో సహనం కోల్పోతే చిన్న విషయం పెద్ద సమస్యగా మారుతుంది. ఒక మాట సంబంధాలను దెబ్బతీస్తుంది. కాబట్టి మౌనం పాటించడం ఉత్తమం. మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత బలంగా మారతారు. ఈ సమయంలో ఇంట్లో చిన్న విషయాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుమానాలు రావచ్చు. పాత విషయాలు మళ్లీ బయటకు రావచ్చు. అత్తమామలతో లేదా పెద్దలతో అపార్థాలు ఏర్పడవచ్చు. 14 మరియు 15 తేదీల్లో మాటల యుద్ధం జరిగే సూచనలున్నాయి. మీరు చెప్పిన మాటను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మీరు సర్ది చెప్పాలనుకున్నా ఎదుటివారు వినకపోవచ్చు. ఈ సమయంలో గెలవాలని కాదు, నిలబడాలని ప్రయత్నించాలి. సమాజంలో కూడా మీ గురించి అనవసరంగా మాట్లాడేవారుంటారు. మీరు ఎదగబోతున్నారని తెలిసినప్పుడు కొంతమంది అసూయతో ప్రవర్తిస్తారు. మీరు చేసిన చిన్న పొరపాటును పెద్దది చేసి చూపిస్తారు. ఈ సమయంలో ప్రతిస్పందించకపోవడం ఉత్తమమైన ఆయుధం. 16 మరియు 17 తేదీల్లో కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తి మధ్యవర్తిత్వం చేసి సమస్యను తగ్గించే అవకాశం ఉంది. ఒక స్పష్టత వస్తుంది. మీరు మాట్లాడే విధానం మార్చుకుంటే సంబంధాలు కాపాడుకోవచ్చు. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. అనుకోని బిల్లులు,
వైద్య ఖర్చులు లేదా పాత అప్పుల ఒత్తిడి రావచ్చు. 14 మరియు 15 తేదీల్లో డబ్బు విషయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు ప్లాన్ చేసిన ఖర్చు కంటే ఎక్కువగా డబ్బు వెళ్ళిపోవచ్చు. కొంతమంది దగ్గర పెట్టిన డబ్బు తిరిగి రాకపోవచ్చు. అప్పు అడిగే పరిస్థితి కూడా రావచ్చు. ఈ సమయంలో పెద్ద పెట్టుబడులు పెట్టకూడదు. 16 మరియు 17 తేదీల్లో ఒక చిన్న ఆర్థిక ఉపశమనం కనిపిస్తుంది. పాత బాకీ డబ్బు కొంత వచ్చి చేరవచ్చు. ఒక స్నేహితుడు లేదా బంధువు సాయం చేసే అవకాశం ఉంది. కానీ అది పూర్తిస్థాయి పరిష్కారం కాదు. కాబట్టి ఈ సమయంలో ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. మీరు డబ్బు సంపాదించగల శక్తి ఉన్నవారే, కాని ఈ 4 రోజులు మీకు డబ్బు విలువను గుర్తుచేస్తాయి. అనవసర ఖర్చులను తగ్గించాలి. భవిష్యత్తు కోసం సేవింగ్ ప్రారంభించాలి. వ్యక్తిగత జీవితంలో ఈ సమయంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ప్రేమలో ఉన్నవారైతే అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. ఒక చిన్న మెసేజ్ లేదా కాల్ లేకపోవడం పెద్ద అనుమానానికి దారితీయవచ్చు. 14 మరియు 15 తేదీల్లో భావోద్వేగ తగాదాలు జరిగే సూచనలున్నాయి. మీరు నిజాయితీగా ఉన్నా ఎదుటివారు అనుమానించవచ్చు. ఈ సమయంలో కోపంతో మాట్లాడితే సంబంధం దెబ్బతింటుంది. వివాహితులైతే ఆర్థిక ఒత్తిడి కారణంగా వాదనలు రావచ్చు. మీరు చెప్పే మాటలో కఠినత్వం పెరగవచ్చు. దాంతో భార్యాభర్తల మధ్య దూరం పెరగవచ్చు. ఈ సమయంలో ఒకరినొకరు వినడం చాలా అవసరం. 16 మరియు 17 తేదీల్లో ఒక స్పష్టత వస్తుంది. మీరు మీ తప్పును అంగీకరిస్తే సమస్య సగం తగ్గుతుంది. కలిసి ప్రార్థన చేయడం, కలిసి మాట్లాడుకోవడం మంచి పరిష్కారం. మీ వ్యక్తిత్వంలో మంచి లక్షణాలు ఎక్కువ. మీరు హృదయపూర్వకంగా ప్రేమించే వ్యక్తి. కాని మీ కోపం మరియు ఆవేశం మీ సంబంధాలను దెబ్బతీసే ప్రమాదముంది. ఈ 4 రోజులు మీరు మీ మనస్సును నియంత్రించగలిగితే సంబంధాలు కాపాడుకుంటారు. ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారికి అత్యంత ముఖ్యమైన విషయం వారి స్వభావం. మీరు సహజంగా న్యాయబద్ధంగా ఆలోచించేవారు. నిజాయితీ మీ బలం. ఎవరికైనా సహాయం చేయాలనే తపన మీలో ఉంటుంది. మీ మాటల్లో నేరుగా చెప్పే ధోరణి ఉంటుంది. మీరు మాయ చేసే వ్యక్తి కాదు, కాని అదే మీకు కొన్ని సందర్భాల్లో సమస్యలు తీసుకొస్తుంది. మీరు నిజం చెబుతారు, కాని ఎదుటివారు వినడానికి సిద్ధంగా లేకపోతే అదే నిజం కఠినంగా అనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా 14 మరియు 15వ తేదీల్లో మీ మాటల వల్ల అపార్థాలు రావచ్చు. మీరు దురుద్దేశంతో మాట్లాడకపోయినా ఎదుటివారు బాధపడే అవకాశం ఉంది. మీ వ్యక్తిత్వంలో మరో ముఖ్యమైన విషయం స్వాభిమానము. మీరు ఎవరికీ తలవంచే వ్యక్తి కాదు. కాని ఈ సమయంలో ఆ స్వాభిమానం అహంకారంగా మారకూడదు. చిన్న విషయాన్ని పెద్దది చేయకుండా కాస్త తగ్గడం నేర్చుకోవాలి. మీ చెడు లక్షణమేమిటంటే ఒకసారి కోపం వస్తే అదుపులో ఉండదు. మీరు వెంటనే స్పందిస్తారు. ఆ తరువాత పశ్చాత్తాపం చెందుతారు. ఈ 4 రోజులు ముఖ్యంగా మీ కోప నియంత్రణ అత్యవసరం. మీరు మౌనం పాటిస్తే మీకు గౌరవం పెరుగుతుంది. 16 మరియు 17వ తేదీల్లో మీరు మీలోనే ఇంట్రస్పెక్షన్ చేస్తారు. నేను ఇలా ఎందుకు స్పందించాను అని ఆలోచిస్తారు. అదే మీ ఎదుగుదల ప్రారంభం. మీరు మీలోని లోపాన్ని గుర్తిస్తే దాన్ని సరిచేసే శక్తి కూడా మీలోనే ఉంటుంది. మీ మంచి లక్షణం మీరు ఎవరికైనా కష్టంలో అండగా నిలుస్తారు. అదే సమయంలో మీ కష్టం వచ్చినప్పుడు ఒంటరిగా మోస్తారు. ఈ 4 రోజుల్లో మీరు మీ బాధను పంచుకోవడం నేర్చుకోవాలి. అంతర్గతంగా మార్పు ప్రారంభమవుతుంది. ఇది మీ భవిష్యత్తు బలంగా మారడానికి అవసరమైన దశ. ప్రేమలో ఉన్న ధనస్సు రాశివారికి ఈ 4 రోజులు భావోద్వేగ పరీక్ష. మీరు మీ భాగస్వామిపై నమ్మకం ఉంచినా కొన్ని పరిస్థితులు అనుమానాన్ని కలిగించవచ్చు. చిన్న విషయాలు పెద్దవిగా మారే అవకాశముంది. 14వ తేదీ ముఖ్యంగా భావోద్వేగంగా బలహీనత కలిగించే రోజు. మీరు ఎదుటివారి మాటలలో అర్థం వెతుకుతారు. ఒక మెసేజ్ ఆలస్యంగా వస్తే కూడా అనుమానం పెరుగుతుంది. అదే సమయంలో మీ భాగస్వామి కూడా మీపై అదే భావన కలిగి ఉండవచ్చు. 15వ తేదీన వాదనకు అవకాశముంది. పాత విషయాలు మళ్లీ బయటకు రావచ్చు. మీరు మరిచిపోయిన సంఘటనలను ఎదుటివారు గుర్తు చేయవచ్చు. ఈ సమయంలో గెలవాలని ప్రయత్నిస్తే సంబంధం దెబ్బతింటుంది. వినడానికి సిద్ధంగా ఉండాలి. 16వ తేదీ నుంచి కొంత స్పష్టత వస్తుంది. మీరు మాట్లాడే విధానం మార్చుకుంటే సమస్య తగ్గుతుంది. మీ భావాలను స్పష్టంగా చెప్పాలి కాని నెమ్మదిగా చెప్పాలి. ప్రేమలో గౌరవం చాలా ముఖ్యం. ఒకరిలొకరు నమ్మకం కోల్పోతే సంబంధం బలహీనమవుతుంది. 17వ తేదీ మంచి రోజు. మీరు కలిసి కూర్చొని మాట్లాడితే అపార్థాలు తొలగిపోతాయి. కలిసి ప్రార్థన చేయడం లేదా ఒక చిన్న సమయం బయట గడపడం మంచిది. ప్రేమలో నిజాయితీ మరియు ఓపిక ఉంటే ఈ కష్టకాలం కూడా గడిచిపోతుంది. వివాహితులైన ధనస్సు రాశివారికి
ఈ 4 రోజులు కుటుంబ బాధ్యతల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు, పిల్లల భవిష్యత్తు, ఇంటి ఖర్చులు ఇవన్నీ కలిసి మానసిక ఒత్తిడిని పెంచుతాయి. 14 మరియు 15వ తేదీల్లో భార్యాభర్తల మధ్య మాటల తగాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. మీరు చెప్పే మాటలో కఠినత్వం ఉండవచ్చు. ఎదుటివారు కూడా అదే విధంగా స్పందించవచ్చు. ఈ సమయంలో ఒకరు తగ్గకపోతే సమస్య పెద్దదవుతుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం వివాహం పోటీ కాదు, భాగస్వామ్యం. మీరిద్దరూ ఒకే సమస్యని ఎదుర్కొంటున్నారు. ఒకరినొకరు తప్పుపట్టడం వల్ల సమస్య పరిష్కారం కాదు. 16వ తేదీ నుంచి కొంత మార్పు వస్తుంది. మీరు మీ తప్పును అంగీకరిస్తే సంబంధం మళ్లీ బలోపేతమవుతుంది. చిన్న విషయాల్లో కృతజ్ఞత వ్యక్తం చేయాలి. నీవు చేస్తున్న సహాయం నాకు అవసరమని చెప్పడం కూడా సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. 17వ తేదీన కలిసి ఆలయం వెళ్లడం లేదా ఇంట్లో దీపం వెలిగించి ప్రార్థన చేయడం మంచిది. దాంపత్య జీవితం బలపడాలంటే పరస్పర గౌరవం మరియు ఓపిక అవసరం. ఈ 4 రోజులు మీరు పరీక్షను జయిస్తే భవిష్యత్తులో బలమైన బంధం ఏర్పడుతుంది. విద్యార్థులైన ధనస్సు రాశివారికి ఈ 4 రోజులు కాన్సంట్రేషన్ తగ్గే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా 14 మరియు 15వ తేదీల్లో చదువుపై దృష్టి నిలవకపోవచ్చు. మొబైల్, సోషల్ మీడియా లేదా ఇతర డిస్ట్రాక్షన్లు ఎక్కువగా ఉంటాయి. మీరు చదవాలని అనుకుంటారు, కానీ మనసు సహకరించదు. ఇది తాత్కాలిక దశ. మీరు టైం టేబుల్ రూపొందించాలి. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలి. ఒకేసారి ఎక్కువ చదవాలని ప్రయత్నించకండి. 16వ తేదీ నుంచి కాస్త స్పష్టత వస్తుంది. మీరు క్రమశిక్షణ పాటిస్తే మంచి ఫలితం పొందవచ్చు. గురువుల సలహా తీసుకోవడం మంచిది. మీపై మీకు నమ్మకం ఉండాలి. మానసిక స్థిరత్వం చాలా ముఖ్యం. మీరు ఆందోళన చెందితే చదువుపై ప్రభావం పడుతుంది. ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం చేయడం మంచిది. ఉదయం సూర్యనమస్కారం చేయడం ఎనర్జీని పెంచుతుంది. ఈ 4 రోజులు మీకు ఓపిక నేర్పుతాయి. మీరు క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయాన్ని ఆపగల శక్తి ఎవ్వరికీ లేదు. ఉద్యోగస్తులైన ధనస్సు రాశివారికి ఈ 4 రోజులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. 14 మరియు 15వ తేదీల్లో పై అధికారుల నుంచి పనిభారం పెరుగుతుంది. మీరు చేసిన పనికి గుర్తింపు రాకపోవచ్చు. కొంత అన్యాయం అనిపించవచ్చు. ఈ సమయంలో ఆవేశంతో నిర్ణయం తీసుకోవద్దు. ఉద్యోగం మార్చాలనే ఆలోచన రావచ్చు. కానీ ఈ 4 రోజులు నిర్ణయం తీసుకోవడానికి అనుకూలం కాదు. 16వ తేదీ నుంచి కొంత మార్పు వస్తుంది. మీరు మీ తప్పును అంగీకరిస్తే సంబంధం మళ్లీ బలోపేతమవుతుంది. చిన్న విషయాల్లో కృతజ్ఞత వ్యక్తం చేయాలి. నీవు చేస్తున్న సహాయం నాకు అవసరమని చెప్పడం కూడా సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. 17వ తేదీన కలిసి ఆలయం వెళ్లడం లేదా ఇంట్లో దీపం వెలిగించి ప్రార్థన చేయడం మంచిది. దాంపత్య జీవితం బలపడాలంటే పరస్పర గౌరవం మరియు ఓపిక అవసరం. ఈ 4 రోజులు మీరు పరీక్షను జయిస్తే భవిష్యత్తులో బలమైన బంధం ఏర్పడుతుంది. ఈ 4 రోజులు పరీక్ష కాలమే, కానీ మీరు సహనం, నమ్మకం, క్రమశిక్షణ పాటిస్తే ఇదే కాలం మీ జీవితానికి కొత్త దిశ చూపిస్తుంది. ధనస్సు రాశివారికి ఈ 4 రోజుల్లో ఉద్యోగ జీవితంలో కొన్ని కీలకమైన పరిణామాలు కనిపిస్తాయి. ముఖ్యంగా 14 మరియు 15 తేదీల్లో పనిభారం పెరుగుతుంది. మీరు చేసిన పనికి సరైన గుర్తింపు రాకపోవచ్చు. కొంతమంది సహచరులు మీ వెనుక మాటలు మాట్లాడే అవకాశముంది. మీరు చేసిన చిన్న తప్పును పెద్దది చేసి చూపించే పరిస్థితి రావచ్చు. ఈ సమయంలో మీకనిపించేది, నేను ఎంత కష్టపడినా ఎందుకు గుర్తింపు రావడం లేదు అనే ప్రశ్న. ఇది శని ప్రభావం. శని ముందుగా పరీక్షిస్తాడు, తరువాత ఫలితమిస్తాడు. మీరు ఓపిక కోల్పోతే అవకాశాన్ని కోల్పోతారు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆవేశంగా మాట్లాడితే అపార్థం పెరుగుతుంది. మీ పనిని రికార్డు చేయండి. మీరు చేసిన కృషిని స్పష్టంగా చూపించండి. 16 తేదీ నుంచి కొంత మార్పు కనిపిస్తుంది. ఒక సీనియర్ వ్యక్తి మీ పనిని గమనించే అవకాశముంది. 17 తేదీకి ఒక చిన్న శుభవార్త రావచ్చు. అది ప్రమోషన్ కాకపోయినా ఒక బాధ్యత పెరగడం కావచ్చు. అదే భవిష్యత్తులో పెద్ద మార్పుకు దారితీస్తుంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా మీరు చేయవలసినది సహనం, నిశ్శబ్దం, క్రమశిక్షణ. పరిహారంగా శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేయడం మంచిది. ఉదయం సూర్యుడికి అఘర్మర్షణమివ్వడం కూడా మంచిది. ఉద్యోగంలో నిలదొక్కుకోవాలంటే మాటల కంటే పనితో సమాధానమివ్వాలి. వ్యాపారం చేస్తున్న ధనస్సు రాశివారికి ఈ 4 రోజులు ఆలోచనాత్మక దశ. 14 మరియు 15 తేదీల్లో కొత్త పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ఒక పెద్ద ఆఫర్ వచ్చినా వెంటనే ఒప్పుకోవద్దు. కాగితాలపై పూర్తిగా పరిశీలించాలి. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నవారికి అపార్థాలు రావచ్చు. లాభాల విషయంలో చర్చలు తగాదాలకు దారితీసే అవకాశముంది. మీరు నమ్మిన వ్యక్తి మాట మార్చే పరిస్థితి కూడా రావచ్చు.
ఈ సమయంలో మీరు ప్రతి ఒప్పందాన్ని రాతపూర్వకంగా ఉంచాలి. 16 తేదీ నుంచి పరిస్థితి కొంత స్పష్టమవుతుంది. పాత కస్టమర్ మళ్లీ సంప్రదించే అవకాశముంది. నిలిచిపోయిన డీల్ కదిలే సూచనలున్నాయి. చిన్న లాభం వచ్చినా అది మానసికంగా ధైర్యమిస్తుంది. 17 తేదీ మంచి నిర్ణయ దినం. కానీ పెద్ద రిస్క్ తీసుకోవద్దు. చిన్న మార్పులతో ప్రారంభించాలి. మార్కెటింగ్ పద్ధతులను మార్చడం, పాత బాకీలను వసూలు చేయడం, ఖర్చులను తగ్గించడం ఇవి చెయ్యాలి. వ్యాపారంలో ముఖ్యమైన విషయం నమ్మకం మరియు ప్రణాళిక. ఈ 4 రోజులు మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో సమస్యలు తెస్తాయి. కాబట్టి ఆలస్యమైనా సరే స్పష్టతతో ముందుకు సాగాలి. విద్యార్థులైన ధనస్సు రాశివారికి ఈ 4 రోజులు మానసిక పరీక్ష. 14 మరియు 15 తేదీల్లో ఏకాగ్రత తగ్గుతుంది. మీరు చదవడానికి కూర్చున్నా మనసు ఇతర విషయాలపై తిరుగుతుంది. సోషల్ మీడియా, స్నేహితుల చర్చలు లేదా కుటుంబ సమస్యలు చదువుపై ప్రభావం చూపవచ్చు. మీరు మీపై నమ్మకం కోల్పోకూడదు. ఇది తాత్కాలిక దశ. మీరు చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలి. ఒకేసారి ఎక్కువ చదవడం కంటే 1 గంటతో చదవడం మంచిది. 16 తేదీ నుంచి కొంత స్పష్టత వస్తుంది. మీరు టైం టేబుల్ పాటిస్తే మంచి ఫలితం పొందవచ్చు. గురువుల సలహా తీసుకోవాలి. మీ సందేహాలను వెంటనే క్లియర్ చేసుకోవాలి. ఆలస్యం చేస్తే ఆందోళన పెరుగుతుంది. పరీక్షలు దగ్గరలో ఉన్నవారికి ఈ 4 రోజులు ముఖ్యమైనవి. మీరు పునర్విమర్శపై దృష్టి పెట్టాలి. కొత్త టాపిక్స్ ప్రారంభించకుండా పాతవాటిని బలపరచాలి. ఉదయం త్వరగా లేచి చదవడం కాన్సంట్రేషన్ పెంచుతుంది. ధ్యానం లేదా ప్రాణాయామం చేయడం మంచిది. రోజుకు కనీసం 10 నిమిషాలు మౌనంగా కూర్చోవాలి. మీలోని భయం తగ్గుతుంది. మీరు క్రమశిక్షణ పాటిస్తే విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ 4 రోజుల్లో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా 14 మరియు 15 తేదీల్లో తలనొప్పి, నిద్రలేమి, మానసిక ఒత్తిడి కనిపించవచ్చు. రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఆహారపు అలవాట్లు సరిచెయ్యాలి. మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక అలసట వస్తుంది. అదే శారీరకంగా కూడా ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో ఫాస్ట్ ఫుడ్ తగ్గించాలి. నీరు ఎక్కువ తాగాలి. నిద్ర సమయానికి పడుకోవాలి. 16 తేదీ నుంచి కొంత ఉపశమనముంటుంది. మీరు నడక ప్రారంభిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉదయం సూర్యరశ్మి తీసుకోవడం మంచిది. ధ్యానం చేయడం ద్వారా మానసిక శాంతి పొందవచ్చు. 17 తేదీన ఆరోగ్యపరంగా కొంత బలహీనత అనిపించినా అది తాత్కాలికం. మీరు మీ శరీరాన్ని వినాలి. అలసటగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోవాలి. ఆరోగ్యం బాగుంటేనే మిగతా విషయాలు సవ్యంగా సాగుతాయి. పరిహారంగా సోమవారం రోజు ఉపవాసం ఉండడం లేదా తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. శివాలయం దర్శనం చేయడం ద్వారా మానసిక శాంతి లభిస్తుంది. ఈ 4 రోజులు కేవలం కష్టకాలం మాత్రమే కాదు, ఇది దైవ సంకేతాల ప్రారంభ దశ. మీలో ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నా జీవితంలో ఈ పరీక్షల ఉద్దేశ్యమేమిటి అనేది. అదే ఆధ్యాత్మిక మార్పు మొదలు. 14 తేదీన మీరు ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు. అదే సమయంలో దేవుని దగ్గరికి వెళ్లాలని భావన వస్తుంది. ఇది మొదటి సంకేతం. అంతరంగ శాంతి కోసం ప్రయత్నం. 15 తేదీన ఒక చిన్న సంఘటన మీకు స్పష్టత ఇస్తుంది. ఎవరో ఒకరు చెప్పిన మాట మీకు ఆలోచన కలిగిస్తుంది. అదే రెండవ సంకేతం. చిన్న విషయాల్లో దైవ సందేశం. 16 తేదీన అనుకోని సహాయం లభించే అవకాశముంది. మీరు ఊహించని వ్యక్తి మీకు అండగా నిలుస్తాడు. అదే మూడవ సంకేతం. దేవుడు మనుషుల రూపంలో సహాయం పంపిస్తాడు. 17 తేదీన మీరు ఎదుర్కొంటున్న ఒక సమస్యకు పరిష్కారం కనిపిస్తుంది. అది పూర్తిగా సమస్య ముగింపు కాకపోయినా మార్గం కనిపిస్తుంది. అదే 4వ సంకేతం. ప్రతికూల పరిస్థితులు మారడం ప్రారంభం. ఈ 4 రోజులు మీలో భక్తి పెంచుతాయి. మీరు ప్రార్థనలో శాంతి పొందుతారు. ఇదే 5వ సంకేతానికి పునాది. బంగారు కాలం ప్రారంభ సూచన. కష్టాలు మీను బలంగా తయారు చేస్తున్నాయి. మీరు ఓపికగా ఉంటే భగవంతుడి కరుణతో కొత్త జీవితం ప్రారంభమవుతుంది. ధనస్సు రాశివారికి ఈ 4 రోజుల్లో దైవ సంకేతాలు చాలా సూక్ష్మంగా ప్రారంభమవుతాయి. మీరు పెద్ద మార్పు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కాని దేవుడు ముందుగా చిన్న మార్పులతో మీకు భరోసా ఇస్తాడు. అదే రెండవ సంకేతం. చిన్న ఆనందాలు. 14 లేదా 15 తేదీల్లో ఒక చిన్న సంతోషవార్త వినే అవకాశముంది. అది పెద్ద ఆర్థిక లాభం కాకపోవచ్చు, కాని మీ మనసుకు నమ్మకమిచ్చే సంఘటన. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక ఫోన్ కాల్ రావచ్చు. ఒక పాత స్నేహితుడు మిమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు చేసిన కష్టానికి ఒక చిన్న ప్రశంస లభించవచ్చు. ఇవి సాధారణ సంఘటనలు అనిపించినా ఇవే దైవ సంకేతాలు. మీరిప్పటివరకు నా జీవితంలో మంచి జరగదా అని ఆలోచిస్తే ఈ చిన్న సంఘటనలు మీకు ఆశ చూపిస్తాయి. మీరు మళ్లీ ముందుకు నడవడానికి ధైర్యం పొందుతారు. 16 తేదీన ఒక అద్భుత అనుభవం కలగవచ్చు. అదొక కల రూపంలో ఉండవచ్చు.
ఒక ఆలోచన ఆకస్మికంగా మీ మనసులోకి రావచ్చు. మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న సమస్యకు చిన్న ఐడియా లభించవచ్చు. అదే దేవుని ప్రేరణ. ఈ సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సింది, చిన్న ఆనందాలను తక్కువగా అంచనా వేయకండి. ఇవే పెద్ద విజయాల పునాది. మీరు కృతజ్ఞతతో ఉంటే మరిన్ని శుభాలు ఆకర్షితమవుతాయి. ధనుస్సు రాశివారు సహజంగా ఇతరులకు సహాయం చేసే స్వభావం కలవారు. కానీ ఈ 4 రోజుల్లో మీరు సహాయం కోరే స్థితిలో ఉండవచ్చు. అదే సమయంలో దేవుడు ఒక అండను పంపుతాడు. 14 మరియు 15 తేదీల్లో మీరు ఒంటరిగా ఉన్న భావన కలగవచ్చు. నా పక్కన ఎవరూ లేరు అని అనిపించవచ్చు. కానీ 16 తేదీ నుంచి పరిస్థితి మారుతుంది. ఒక వ్యక్తి మీకు అండగా నిలుస్తాడు. అది కుటుంబ సభ్యుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, లేదా మీ ఉద్యోగంలో ఒక సీనియర్ కావచ్చు. ఈ సహాయం మీరు అడిగినది కాకపోవచ్చు, కానీ అవసరమైన సమయంలో వస్తుంది. మీరు ఆశ్చర్యపోతారు, ఈ వ్యక్తి ఇలా ఎందుకు సహాయం చేస్తున్నాడు అని అనిపిస్తుంది. అదే దైవకృప. 17 తేదీన ఒక మార్గం తెరుచుకుంటుంది. మీరు ఊహించని చోటనుంచి ఒక అవకాశం వస్తుంది. అది ఆర్థికంగా చిన్నదైనా మానసికంగా పెద్ద ఉపశమనమిస్తుంది. మీరు మళ్లీ నమ్మకం పొందుతారు. ఈ సంకేతం చెబుతున్న విషయం, మీరు పూర్తిగా ఒంటరిగా లేరు. దేవుడు మిన్ను గమనిస్తున్నాడు. మీరు పడుతున్న కష్టాన్ని చూస్తున్నాడు. సరైన సమయంలో సహాయం అందిస్తాడు. మీరు కృతజ్ఞతతో ఉంటే ఈ సహాయం శాశ్వత సంబంధంగా మారుతుంది. ధనుస్సు రాశివారికి ఈ 4 రోజులు ఒక కీలక మలుపు. ఇప్పటివరకు నిలిచిపోయిన పని ఒక్కసారిగా కదిలే సూచనలున్నాయి. మీరు చాలా రోజులుగా ప్రయత్నించిన విషయం ముందుకు సాగుతుంది. 14 మరియు 15 తేదీల్లో ఇంకా ఒత్తిడి ఉంటుంది. కానీ 16 తేదీ నుంచి ఒక స్పష్టత కనిపిస్తుంది. మీరు అర్థం చేసుకుంటారు, సమస్య అంత పెద్దది కాదు, నా భయం పెద్దది అని. అదే మానసిక మార్పు. 17 తేదీన ఒక ముఖ్యమైన అడ్డంకి తొలగిపోతుంది. అది పూర్తిగా సమస్య ముగింపు కాకపోయినా మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు మళ్లీ ఆశతో ముందుకు సాగుతారు. ప్రతికూల పరిస్థితులు మారడానికి ముందుగా మన దృక్పథం మారాలి. మీరు మీలో ధైర్యం పెంచుకుంటే పరిస్థితులు కూడా అనుకూలంగా మారతాయి. ఈ 4 రోజులు అదే నేర్పుతాయి. మీరు గుర్తుంచుకోవాల్సింది, కష్టాలు శాశ్వతం కావు, అవి ఒక దశ మాత్రమే. మీరు ఆ దశను దాటితే విజయ దశ ప్రారంభమవుతుంది. ఈ 4 రోజులు కష్టకాలం ముగింపు దశ. మీరిప్పటివరకు అనుభవించిన అవమానాలు, ఆటుపోట్లు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ ఒక పాఠం. ఇప్పుడు బంగారు కాలం ప్రారంభ సూచనలు కనిపిస్తాయి. 17 తేదీ నుంచి మీలో ఒక కొత్త ధైర్యం వస్తుంది. మీరు భయపడకుండా ముందుకు అడుగువేస్తారు. అదే మొదటి సూచన. మీ మాటలో స్పష్టత పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో నమ్మకం ఉంటుంది. మార్చి నెల నుంచి ఆర్థికంగా కొంత ఉపశమనం కనిపించే అవకాశం ఉంది. చిన్న లాభం పెద్ద అవకాశానికి మార్గం వేస్తుంది. మీ గౌరవం మళ్లీ పెరుగుతుంది. గతంలో మిన్ను తక్కువగా చూసినవారు ఇప్పుడు మీ విలువ గుర్తిస్తారు. బంగారు కాలం ఒక్కరోజులో రాదు, అది సంకేతాలతో ప్రారంభమవుతుంది. ఈ 4 రోజులు ఆ సంకేతాల మొదటి దశ. మీరు క్రమశిక్షణ పాటిస్తే, దైవంపై విశ్వాసముంచితే, ఈ కాలం మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. ధనుస్సు రాశివారికి ఈ 4 రోజుల్లో ముఖ్యమైన విషయం, దైవంపై నమ్మకం. మీరు ప్రయత్నం చేయాలి, దేవుడు మార్గం చూపిస్తాడు. పరిహారాలు ఇలా చెయ్యాలి. శనివారం నల్ల నువ్వులు లేదా నల్ల దుస్తులు దానం చేయాలి. సోమవారం శివాలయం వెళ్లి పాలు లేదా నీటితో అభిషేకం చేయాలి. ప్రతిరోజూ ఉదయం సూర్యుడికి అఘమర్షణమివ్వాలి. ఇంట్లో సాయంత్రం దీపం వెలిగించి కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం ప్రార్థించాలి. గురువారం రోజు పసుపు లేదా శనగలు దానం చేయాలి. ఈ పరిహారాలు కేవలం ఆచారాలు కాదు, ఇవి మీ మనసుకు నమ్మకమిస్తాయి. మీరు క్రమశిక్షణగా చేస్తే మానసిక శాంతి పెరుగుతుంది. కొత్త జీవితం ప్రారంభం అంటే కేవలం డబ్బు కాదు, అది మనసులో శాంతి, కుటుంబంలో ఐక్యత, ఉద్యోగంలో గౌరవం. మీరు ఈ 4 రోజులు ఓపికగా గడిపితే భవిష్యత్తు సంతోషంగా ఉంటుంది. చివరిగా అమ్మవారి మంత్రం జపించండి. ఓం శ్రీం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ 11 సార్లు జపించండి. మీలో భయం తగ్గుతుంది, ధైర్యం పెరుగుతుంది, దైవకృప మీపై ఉంటుంది. ఈ కాలం పరీక్ష, కాని అదే సమయంలో పునర్జన్మ. మీరు నమ్మకం కోల్పోకండి, మీ జీవితం కొత్త దిశలో ప్రయాణం చేస్తోంది. ఇంతవరకు వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్క ధనస్సు రాశివారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది మీ మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు. మీ జీవితంలో ప్రతి మార్పు, ప్రతి కష్టం, ప్రతి శుభసూచనను నిజాయితీగా విశ్లేషించి చెప్పడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి.
వారికి కూడా ఈ రాశిఫలాలు ఉపయోగపడవచ్చు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక సబ్స్క్రైబ్ మా కోసం ఎంతో విలువైనది. భవిష్యత్తులో వచ్చే ప్రతి రాశిఫలాన్ని ముందుగా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో తప్పకుండా తెలియచేయండి. మళ్ళీ కలుద్దాం మరో ముఖ్యమైన రాశిఫలంతో. ధన్యవాదాలు.